హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. చాలామంది మొబైల్లో మెటా యాడ్స్, ఫేస్బుక్ ఈ రెండు యాప్స్ని చాలామంది రాంగ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా కరెక్ట్ డీటెయిల్స్ ఎలాగ ఇవ్వాలో తెలియడం లేదు. సో చాలామంది మొబైల్ స్లోగా ఉంది అని చెప్తారు, కానీ అన్నెసెసరీ యాప్ని డిలీట్ చేయడం మాత్రమే తెలియదు. ఈ యొక్క 1 మినిట్ వీడియోలో ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ని సేఫ్గా అన్ఇన్స్టాల్ చేయడం స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. రెడీయా? స్టార్ట్ చేద్దాం. మీ మొబైల్లో మెమొరీ ఫుల్ అయిందా, స్టోరేజ్ ప్రాబ్లం వస్తుందా, ఇలాంటి ప్రాబ్లం వచ్చాక కూడా ఒక 30 సెకండ్స్లో ఈ యాప్లో అన్ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటారు. మీరు మొబైల్ ఇలా ఓపెన్ చేయండి. చేశాక నేను ఒక మీకు ఏదైతే అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారో అది కరెక్ట్ వేలో చేయాలి. మెయిన్, మెటా యాడ్స్ అండ్ ఫేస్బుక్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీకు పిఎం కిసాన్ అనే యాప్ కనబడుతుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేశాక ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి మీకు స్క్రోల్ చేశాక డైరెక్ట్గా ఇక్కడ క్లియర్ డాటా అని కనబడుతుంది. కింద క్లియర్, ఈ క్లియర్ డాటా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లియర్ ఆల్ డాటా మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఓకే అని డిలీట్ ఆల్ డాటా చేసిన తర్వాత క్లియర్ క్యాచ్ డాటా మొత్తం వెళ్ళిపోవాలి. ఈ క్యాచ్ డాటా ఏది కూడా ఈ యొక్క యాప్లో గాన ఉండకూడదు. అలా డిలీట్ చేస్తేనే మీకు నెక్స్ట్గా డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా తీసుకుంటుంది. దీని తర్వాత క్లియర్ డాటా చేసిన తర్వాత మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ అన్ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అన్ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓకేనా, అన్ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి మీ దగ్గర ఇక్కడ ఏదైతే ఉన్నాయో అదంతా జస్ట్ ఇలా క్లోజ్ చేసేసేయండి. మొత్తం టోటల్గా క్లోజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి మళ్ళీ సేమ్ మీకు ఏదైతే కావాలో మెటా యాడ్స్, ఈ మెటా యాడ్స్ మీద క్లిక్ చేయండి. మెటా యాడ్స్ మేనేజర్ అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్లు ఉంటే అప్డేట్ అడుగుతుంది, లేదు అనుకుంటే మీకు ఇన్స్టాల్ లేకపోతే ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫేస్బుక్లో ఖచ్చితంగా మీరు లాగిన్ అయి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, ఏం ఎర్రర్స్ రాకుండా వస్తుంది. ఓకేనా? మీ మొబైల్కి సంబంధించిన నెక్స్ట్ డౌట్ ఏమున్నా కమెంట్లో రాయండి. మీరు అడిగే క్వశ్చన్ బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.